హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లల్లి అండ్ గని క్రేజీ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ మసాలా పాస్తా మ్యాక్రోనీ అండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ బాగా నచ్చుతుందండి. నేను ఇక్కడ మ్యాక్రోనీ పాస్తా అనేది వీట్ ఫ్లేవర్ తీసుకుంటున్నాను. దీంట్లో మైదా ఫ్లేవర్ కూడా ఉంటుందండి. ఈ మసాలా పాస్తాని బ్రేక్ఫాస్ట్గా, స్నాక్స్గా, లైట్గా డిన్నర్ చేయాలనుకుంటే వితిన్ 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. సింపుల్గా టేస్టీగా పాస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 3 కప్పుల వరకు వాటర్ తీసుకొని స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నామండి. ఇందులో ఇలా ఆయిల్ వేయడం వల్ల పాస్తా ఉడికించేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు 1 కప్పు మ్యాక్రోనీ పాస్తా తీసుకుంటున్నామండి. ఈ క్వాంటిటీ ఇద్దరికి సరిపోతుంది. ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాము. తర్వాత పాస్తాను 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించాలండి. పాస్తా అనేది సాఫ్ట్గా ఉడికిందా లేదా అనేది ఇలా ఒకటి తీసుకొని నొక్కి చూస్తే తెలుస్తుందండి. పాస్తా అనేది సాఫ్ట్గా ఉడికిందండి. ఒకసారి మీరు ఇక్కడ గమనించండి. మనం ఆయిల్ వేయడం వల్ల పాస్తా అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా ఉంది చూడండి. ఇప్పుడు ప్యాన్లోకి 2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 కప్పు సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ తీసుకోవాలండి. తర్వాత 1/2 కప్పు సన్నగా చాప్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నానండి. అలాగే ఇందులోకి 1/2 కప్పు సన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే క్యాప్సికమ్ని పెద్ద పెద్దగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను క్యారెట్ని తురిమేస్తున్నాను, ముక్కలుగా వేయట్లేదండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని తురిమేస్తున్నాను. ఈ రకంగా 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నానండి. ఒకవేళ మీ కాడ గ్రీన్ చిల్లీ సాస్ కానీ లేకపోతే 2 గ్రీన్ చిల్లీస్ తీసుకొని సన్నగా చాప్ చేసి వేసుకోండి. ఇక్కడ 1 స్పూన్ వరకు టమాటో సాస్ కూడా వేసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ రకంగా 90% వరకు కుక్ అవ్వాలండి. ఇందులోకి ఈ స్పూన్ మెజర్మెంట్తో 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. 1 స్పూన్ మిరియాల పౌడర్ వేసుకుంటున్నాను. 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మసాలా మొత్తము కలిసేటట్టుగా ఒకసారి కలుపుకుందామండి. తర్వాత ఉడికించి పెట్టి ఉన్న పాస్తాను కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాము. ఫైనల్గా మసాలా అంతా పాస్తాకి పట్టేటట్టుగా ఒకసారి కలుపుకుందామండి. ఫైనల్గా చాప్ చేసి ఉన్న కొత్తిమీరని ఇక్కడ గార్నిష్ చేస్తున్నానండి. చాలా ఈజీ రెసిపీ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నోరు ఊరించే మసాలా పాస్తా మ్యాక్రోనీ రెడీ అయిపోయిందండి. నా వీడియో కానీ మీకు నచ్చేట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.